హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వం 4 ఏనుగుల్ని ఇచ్చింది. ఎందుకో తెలుసా? అటవీ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వారి పంట పొలాల్లోకి అటవీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఏనుగులు వచ్చి పంట పొలాలను పాడు చేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఊర్ల మీద పడి కూడా దాడి చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని కాపాడటం కోసం కుంకి అనే ఏనుగుల్ని తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి ఈ కుంకి అంటే ఏంటంటే ఇది ఒక పర్షియన్ వర్డ్. కుంకి అనేది కుంకి అంటే సహాయం చేసేది అని మీనింగ్ వస్తుంది అనమాట. సో అటువంటి సహాయం చేసే ఏనుగులు కాబట్టి వీటిని కుంకి ఏనుగులు అంటారు. ఇది ఒక జాతి కాదు. కుంకి అనేది సహాయం చేసే ఏనుగులు అని చెప్పడం కోసం వాడే ఒక పదం అనమాట. అయితే ఈ ఏనుగులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. అటవీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మదగజాలని ఎలా ఎదుర్కోవాలి, అదే విధంగా పంట పొలాల్ని ఎలా కాపాడాలి, ఆ తర్వాత ఎక్కడైనా అడవుల్లో ఏమైనా చిక్కుకుపోయినా ఏమన్నా కావాలంటే వాటిని ఎలా తీసుకురావాలి, ఎలా ఏనుగులతో వాటిని బయటకు తీసుకురావాలి, ఇలా అనేక విషయాలపైన ఈ కుంకి ఏనుగులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అయితే గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన అగ్రిమెంట్, అంతర్రాష్ట్ర అగ్రిమెంట్ లో భాగంగా ఈ కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీటికి ట్రైనింగ్ ఇచ్చి అంతా చేసేలోపు మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది జంపు జలాని అయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ కుంకి ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే నేనే ఈ కుంకి ఏనుగుల్ని తీసుకొస్తున్నానని చెప్తున్నారు. ఓకే, ఎవరు తీసుకొచ్చినా రాష్ట్రానికి, ప్రజలకి, రైతులకి మంచి జరుగుతుందంటే అది చాలా మంచి విషయం. అయితే ఈ కుంకి ఏనుగులకి మేత కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ కానీ బాగా సెట్ అయినని అందరూ చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ కుంకి ఏనుగులు అన్ని మగవే ఉంటాయి. వాటిని తీసుకెళ్లి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ మగవాటినే అన్ని విధాలా తయారు చేసి ఉంటారు. ఇందులో ఆడ ఏనుగులు, కుంకి ఏనుగులు ఆడవే ఉండవు అనమాట. ఓకే, అయితే చిత్తూరు జిల్లాలోని పలమనేరు దగ్గర ఉన్నటువంటి ముసలి మడుగు అనే ఒక ప్రాంతానికి ఏనుగులు తీసుకొచ్చారు. అక్కడ ఇవి చాలా హ్యాపీగా తిరుగుతున్నాయి అని చెప్తున్నారు. చిత్తూరు జిల్లా అలంనేరులో ఉన్నటువంటి ముసలమడుగు ప్రాంతానికి ఈ ఏనుగులను తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళి అక్కడ ట్రే పట్టుకొని నుంచుంటే అసలు కామెంట్స్ భయంకరంగా వచ్చినాయి. నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది కుంకి ఏనుగులు తేవడం కోసం అయితే అక్కడ అలా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, వీళ్ళంతా కూడా పూలు చల్లుతుంటే వాళ్ళకి ట్రే పట్టుకొని నుంచున్నాడు పవన్ కళ్యాణ్. ఇలా అసలు నాకు భలే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సర్వ్ చేయాల్సింది పోయి అతిథి మర్యాదలు, ఆయన ఇలా ట్రే పట్టుకుంటే అందరు దాంట్లో నుంచి పూలు తీసుకుని చల్లుతున్నాడు, ఒకడే పూలు దాంట్లో వేస్తూ ఉంటాడు. ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా ఘోరంగా ఉంటుంది. ఆ వీడియో మన దాంట్లో పెడితే కామెంట్స్ చాలా చాలా ఘోరంగా వచ్చాయి. పోనీ ఆ పనికైనా పనికి వస్తాడు పవన్ కళ్యాణ్, అయ్యా బాబోయ్ అక్కడ కూడా పాలేరు పనేనా, ఇట్లా చాలా కామెంట్స్ వచ్చినాయి. నాకు చాలా బాధేసింది. అలా కరెక్ట్ కాదు, అలా కామెంట్స్ చేయకండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళింది ఏనుగుల్ని తీసుకొని రావడానికి. ఇప్పుడు నాకు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే ఈ చిత్తూరు జిల్లా ఏనుగులు తీసుకొచ్చారు అంటే కర్ణాటకలో ఉన్న అటవీ ప్రాంతంలో అసలు ఏనుగులు దాడే చెయ్యవా? అక్కడ ఈ కుకి ఏనుగులు పని చెయ్యవా? నాకు తెలిసి కర్ణాటకలో కూడా ప్రతి సంవత్సరం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు దాడి చేసి చాలా మంది చనిపోతూ ఉంటారు. మరి అక్కడ ఈ కుంకి ఏనుగుల్ని ఎందుకు వాడట్లేదు అనేది నాకు అర్థం కాని విషయం. కానీ మన ఆంధ్రాకి ప్రత్యేకంగా తీసుకొచ్చి వీటిని ట్రైనింగ్ ఇస్తున్నారు. ఓకే, ఉత్తరాంధ్ర ఇది మొత్తం అటవీ ప్రాంతాలే ఉన్నాయి. మరి ఇక్కడ అంత కాపు కాయడానికి 4 ఏనుగులు సరిపోతాయా? మరి ఎలా, హౌ? ఒక దగ్గర కాపు కాస్తున్నాయంటే ఇంకో దగ్గర ఎలా ఎలా ఈ కుంకి ఏనుగులు ఎలా గమనిస్తాయి ఆ ఏనుగులు వస్తున్నాయని? ఎలా వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తే జాతి ఏనుగులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు దాడి చేస్తాయో ఎలా తెలుస్తుంది? ఇది నాకు మొదటి నుంచి ఉన్న డౌట్. ఇదే కుంకి ఏనుగులు 4 తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని, చిత్తూరు జిల్లా మొత్తాన్ని ఆ 4 ఏనుగులతో కాపాడుతారంటే ఇంకో 2 ఏనుగులు వస్తాయంట. మరి ఇటు శ్రీకాకుళం ఇటువైపు ఏం చేస్తారు? అది నాకు అర్థం కావట్లేదు. అంటే మనం చేస్తుంది మంచి పనే కాదంట్లా, కానీ కర్ణాటకలో కూడా దాడులు చేసి ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఏనుగుల దాడుల్లో, అడవి మృగాల దాడుల్లో.
మరి అక్కడ ఈ కుంకి ఏనుగులు ఎందుకు ఉపయోగించట్లేదు? అక్కడ సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగిస్తేనే కదా మనం కూడా ఇక్కడ ఉపయోగించేది. మరి ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఉన్న కొన్ని ప్రాంతాలకైనా ఈ 4 ఏనుగులు సరిపోతాయా? పోనీ 4 ఏనుగులకి ఫుడ్ పెట్టాలి, వాటిని మెయింటైన్ చేయాలి, వాటిని సంరక్షించాలి, వాటిని ట్రైనింగ్ ఇవ్వాలి. చాలా తతంగం ఉంటది. దీనందరికీ బడ్జెట్ ఎక్కడి నుంచొస్తుంది? నంబర్ 2 ఓకే. బడ్జెట్ ఏదో ఇచ్చారనుకుందాం. ఏదో చేస్తున్నారనుకుందాం. ఒకవేళ దీనికి అనారోగ్యం వచ్చినా కూడా డాక్టర్లు కావాలి. వాళ్ళనెవరు హైర్ చేస్తారు? ఎన్ని సమస్యలు చాలా ఉన్నాయి. ఏనుగులనైతే తీసుకొస్తున్నాం. మన దగ్గర ఏనుగులు లేవు. మన దగ్గర కూడా ఏనుగులు ట్రైనింగ్ ఇస్తే కుంకి ఏనుగులే అనొచ్చు వాటిని కూడా. ఎందుకంటే అవి కూడా రక్షకురాళ్ళే. కానీ కర్ణాటక నుంచి ప్రత్యేకంగా ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది నాకు అర్థం కాదు. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఏనుగులకు కూడా మంచి పేర్లు పెట్టారు. దేవ, కృష్ణ, మహేంద్ర అండ్ ఇంకో పేరు ఏదో ఉంటదబ్బా, అభిమన్యు. ఇలా 4 పేర్లు పెట్టారు. ఇంకో 2 ఏనుగులు కూడా డెలివరీ చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు బాటేశారా, పవన్ కళ్యాణ్ గారు వీటిని తీసుకొచ్చారా, ఇవన్నీ పక్కన పెడితే అటవీ శాఖలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలన్నింటికి 4 ఏనుగులు సరిపోతాయా, సరిపోవా? అసలు ఏనుగులు తేవాలన్న ఆలోచన ఎవరిది? మన ఏనుగులకి మనం ఎందుకు ట్రైనింగ్ ఇచ్చుకోవట్లేదు? వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులను మన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చి మనం వాటిని పోషిస్తున్నాం అన్నదే నాకు అర్థం కాని విషయం. మనకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేడా? పోనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆ ఏనుగులను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మన క్లైమేట్కి అడ్జస్ట్ అయ్యి ఉంటాయా లేవా అనేసి ఒక 2 మంత్స్ అండర్ అబ్జర్వేషన్ లోనే ఉంటాయి. ఆ అబ్జర్వేషన్ లో ఉన్న తర్వాత దానికి ప్రతి ఏనుగుకి ఒక 2 వస్తారు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ ఫుడ్ దానికి ఏం కావాలో మన వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇస్తారు అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే అవి కాపాడుతామేమో కానీ వాటిని మేపడానికే మన ఆస్తులు సగం అయిపోతాయేమో అనిపిస్తుంది. మళ్ళీ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఇంకో విషయం చెప్తూ ఉన్నారు. ఏం అభివృద్ధి చెందుతుంది పర్యాటకంగా? చిత్తూరు జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే ఓ జూలు పెట్టుకోండి, అభివృద్ధి చెందుతాయి. లేదంటే ఇంకా పర్యాటకంగా చాలా చేయండి. కర్ణాటక నుంచి ఏనుగులు తీసుకొచ్చి ఇక్కడ అటవీ ప్రాంతాలు, పొలాల్ని 4 ఏనుగులతో కాపాడుతామంటే ఎలా నమ్మేయాలిరా అంటున్నారు చాలా మంది. నేను కూడా అదే అంటున్నాను అనుకో. చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఒక 100 ఏనుగులు తీసుకొస్తారేమో. ఎందుకంటే మొత్తం గోడలా కట్టేయాలి కదా. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తానికి అలా గోడలా కట్టేస్తే అప్పుడు ఏనుగులు బెడద నుంచి మనం తప్పించుకుంటూ వెళ్తాం. ఈ ఏనుగుల్ని గార్డియన్స్ ఆఫ్ గ్రీన్ అని కూడా అంటారంట. వీటిని గార్డియన్స్ ఆఫ్ గ్రీన్ అంటారంట. ఈ గార్డియన్స్ ఆఫ్ గ్రీన్ ఏమో కానీ ఉన్న గ్రీన్ అంతా తినేస్తే ఏమో ఆలోచించుకోండి. సో బెంగళూరులో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గర్వంగా ఏనుగులను తీసుకుని వచ్చారు. పాపం మరి ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తప్పిపోయిన ప్రజల్ని తీసుకురాలే కానీ 32,000 మందిని సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదు కానీ పక్క రాష్ట్రం నుంచి ఏనుగులు మాత్రం తీసుకొచ్చాడు. మరి జన సైనికులు దీన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటే ఏదో ప్రమోషన్ చేస్తున్నారు. అయ్యా మీరు 300 జతలు చెప్పులు పంచితేనో లేదా పక్క రాష్ట్రం నుంచి బలిసిన ఏనుగులు పట్టుకొస్తేనో గొప్పగా అనిపిస్తే అబ్బో సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.